లెక్కలేని ఆశ లీలమై ఉండగా తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. మరొక్కసారి, లెక్కలేని ఆశ లీలమై ఉండగా తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. మితిమీరిన ఆశలు మనిషిని ప్రశాంతంగా కూర్చోనివ్వవు. ఆశలు మితిమీరితే మనిషి జీవితంలో సంతోషము ఉండదు అనేది పరమసత్యం. కుక్క ఏమి కనిపిస్తే దానిపైకి ఎగబడి ఊరకనే అటు ఇటు పరిగెడుతున్నట్లు అత్యాశపడే మనిషి కూడా సుఖశాంతులకు దూరమై అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆశలు హద్దు దాటని చోట ప్రశాంతత, సంతోషము పురివిప్పి నాట్యం చేస్తాయి. ఉదాహరణ, జాతకాల పరిశీలనలో అనేక మందిని చూస్తూ ఉంటాం. స్వామి, అక్కడ పలానా సైటు ₹1,00,00,000 ఓ 30 లక్షలకు వస్తుందని తక్కువలో కొన్నాను, ఓ 40 లక్షలకు తక్కువలో వస్తుందని కొన్నాను. ఏదో వివాదం ఉంటుంది. వివాదం లేకుండా వాడెందుకు ఇస్తాడు? ఇరుక్కుంటారు. కొన్నది పోయే, ఉంచుకుంది పోయే. తర్వాత షేర్ మార్కెట్లో వ్యాపారం జాతకరీత్యా పనిచేయదు, వేలు పెడతారు. ఏదో ఫస్ట్లో కాస్త కలిసి వస్తుంది, ఊపు అలా గాలివాటం. అది చూసి భార్య బంధువులు, లేకపోతే భర్త తరపు బంధువులు, లేకపోతే తమ్ముడు తరపు వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఏమండి మీది బాగుంది, పొజిషన్ చాలా బాగుంది, మేము కూడా డబ్బులు ఇస్తాం, మా తరపున కూడా మీరు చెయ్యండి, పెడతారు. మొత్తం కలిపి బోడిగుండు, సర్వనాశనం. ఆశ దురాశ దుఃఖాన్ని చేయటని మాత్రం నేనను. ఆ మాట అనవసరంగా ఉన్నటువంటి ప్రశాంతని చెడగొట్టుకుంటాం ఇట్లాగా. తర్వాత ఎవడో స్నేహితుడు పరిచయం అవుతాడు, ఏదో పలానా వ్యాపారం చేద్దామంటాడు, తీసుకెళ్ళి దాంట్లో దించుతాడు. పార్ట్నర్షిప్, వీడికి తెలియని వ్యాపారం, అసలు వీడు దాంట్లో ఏ విధంగానూ యాక్టివ్గా పాల్గొలేడు, స్లీపింగ్ పార్ట్నర్, వీడు కొంప ముంచుతాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ శ్లోకం ఉందో, ఈ పద్యము దీని కిందకి వస్తాయి.